నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన సంఘటనలు, అభివృద్ది కార్యక్రమాలు తదితర అంశాలపై ఆకాశవాణి జిల్లా ప్రతినిధి తిప్పర్తి విజయ్ అందిస్తున్న సమగ్ర నివేదిక. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించి దాదాపుగా 90 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాల పనులకు శంకుస్థాపన చేశారు. శ్రీపురం రంగనాయక స్వామి ఆలయంలో పూజల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన నియోజకవర్గం కొల్హాపూర్తో పాటుగా నాగర్ కర్నూల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో గ్రంథాలయ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. అలాగే గ్రంథాలయ చైర్మన్ గా రాజేందర్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా రమణారావు ప్రమాణ స్వీకారోత్సవాలకు ఆయన హాజరయ్యారు. కొల్హాపూర్ మండలం సింగోటంలో ఆధునీకరించిన పాఠశాల తరగతి గదులను ప్రారంభించి విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. కాగా కొల్హాపూర్ నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయలను పాఠశాలల అభివృద్ది కోసం మంత్రి కేటాయించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినేపల్లి మండలం శాయన్పల్లిలో 80 కోట్ల రూపాయలతో నిర్మించిన మార్కండేయ లిఫ్ట్ ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ఈ మోటార్ను ప్రారంభించారు. ఈ లిఫ్ట్ వల్ల మండలంలో 7,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆధారంగా ఈ లిఫ్టును నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు అందించే 4 పథకాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 20 మండలాల్లోని ఒక్కొక్క గ్రామంలో ప్రత్యేక అధికారులు ఈ పథకాల ప్రారంభంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కోడేరు మండలం పసుపులలో పాల్గొనగా కల్వకుర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో పథకాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకాల కోసం అవసరమైన లబ్ధిదారులను గుర్తించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించారు. జిల్లాలో 2 చెంచు దంపతులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించింది. అచ్చంపేట మండలం గుంపంపల్లికి చెందిన దంపతులను ఒక వ్యక్తి 15,000 రూపాయలకు వెట్టి పని చేయించుకుంటుండగా సామాజిక మాధ్యమంలో వచ్చిన వార్తలను పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు విచారణ జరిపించింది. ఇందులో నిజాలు వెల్లడి కావడంతో వెట్టి చాకిరీ చేయించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి ఆ దంపతులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించడంతో పాటుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తులు రాజేష్ బాబు, సివిల్ కోర్టు జడ్జీలు సబితా, విజయ్ కుమార్లు ఆ చెంచు దంపతులకు 80,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే అమ్రాబాద్ మండలంలో బైక్ రిపేర్ దుకాణాల్లో పనిచేస్తున్న 2 బాల కార్మికులకు, పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం వద్ద కృష్ణానదిలో చేపలు పట్టించే కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన 7 కూలీలకు తహసీల్దార్ జయంతి, కార్మిక శాఖ అధికారులు విముక్తి కల్పించారు. కొల్హాపూర్ మండలంలోని మల్లేశ్వరం, అమరగిరి ఐలాండ్లను పర్యాటకంగా మరింత అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ అక్కడ పర్యటించారు. ఈ ప్రాంతం కృష్ణానది బ్యాక్ వాటర్ మధ్యలో ఒక ద్వీపంలా ఉంటుంది. ఈ ప్రాంతంలో శక్తి క్షేత్రాలు, ఆహార పర్యాటకం, సాహస చర్యలు, జల క్రీడలను ప్రోత్సహించి పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడంతో పాటుగా స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా ప్రభుత్వం నల్లమలను టూరిజం హబ్గా మార్చడానికి చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. గత దసరా సందర్భంగా ముఖ్యమంత్రి ఈ పనులకు అంకురార్పణ చేశారు. జిల్లా కలెక్టర్ పలు శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో భూగర్భ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, మిషన్ భగీరథ పైప్లైన్ పనులు, 4 లేన్ల రోడ్లు, మిల్క్ బల్క్ కూలింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొల్హాపూర్ మండలం మాచినేనిపల్లి గ్రామ శివారులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించనున్నారు. జిల్లాలో సహకార సంఘాలను బలోపేతం చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా 11 మంది సభ్యులతో జిల్లా సహకార అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాలో 23 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 2,335 మత్స్యకార సంఘాలు, 143 డైరీ సంఘాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సంఘాల అభివృద్ధి కోసం కిసాన్ సమృద్ధి కేంద్రాలు, కామన్ సర్వీస్ కేంద్రాలు నిర్వహిస్తోంది. బేటీ బచావో బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ బాలికా దినోత్సవానికి శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి ఆధ్వర్యంలో బాలికల సంరక్షణ కోసం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి జడ్జ్ సబితా పాల్గొని భ్రూణ హత్యలు, లింగ వివక్ష, బాలికా సంరక్షణ చట్టాల గురించి వివరించారు.